రైతు బంధు, రైతు భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్న రైతు బంధునే రైతు భరోసాగా పేరు మార్చింది. అంతే. పేరు మార్చి ఏమన్నారు, గత ప్రభుత్వం 10,000 ఇస్తుంది, టర్ముకు 5,000 చొప్పున, మేము అధికారంలోకి వస్తే ఇంకా పెంచుతాము అన్నారు. 15,000 ఇస్తామన్నారు, 7,500 చొప్పున. 2 ఏళ్ళు అయిపోయింది. మొత్తం ఇచ్చింది ఎంత అంటే 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు ఇస్తారట, కానీ కొత్త రూల్స్ అట, కొత్త అదట. వాళ్ళు చెప్తున్న దానికి, అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి ఏం పొంతం లేదు. అసలు రైతు భరోసా మీద ఎన్నిసార్లు మాట్లాడాలో, ఎంత మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడారు ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట, వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట, ఇయ్యలేస్తామంటారు, రేపేస్తామంటారు. ఇప్పుడు ఎప్పుడైనా రైతులకి భరోసా ఎప్పుడు ఇవ్వాలి మీరు? ప్రభుత్వాలు ఎవరైనా సరే దాని పేరు పెట్టిందే అది కదా, రైతు భరోసా అని, రైతు బంధు అని. అంతకుముందు ఇప్పుడు నాట్లు వేసుకునేటప్పుడు ఇస్తే కనీసం వాళ్ళకి నాట్లు వేయడానికి ముందు దాంట్లో యూరియా కోసమో ఇంకొక దానికో పొలం వేసుకుంటానికి ఖర్చుల కోసమో పనికొస్తాయి అని ఇవ్వాలి. కానీ నాట్లు అయిపోయినాయి, కోస కాడికి వచ్చిర్రు. ఇప్పుడు నాట్లేసి అయిపోయింది, నాట్లేసే ముందు ఇవ్వాలి. ఇప్పుడు కోసే దగ్గరికి వచ్చింది, ఇస్తాము అంటున్నారు. మళ్ళీ అది కూడా ఏంది, ఎకరం ఉన్నోళ్ళకి ఇస్తారట. ఇప్పుడు ఎకరం ఉన్నోళ్ళ వరకు ఉన్నది ఏంది, ఏ రోజు ఇస్తాము అనేది అనౌన్స్ చేసిర్రు. తర్వాత మిగతా వాళ్ళే ఇస్తారట. కానీ దానికి మాత్రం డేట్లు చెప్పలేదు, ఏ రోజు ఇస్తామనేది చెప్పలేదు, ఏంది చెప్పలేదు. అంటే ఏంది అంటే దాంట్లో మరి ఎకరం ఉన్నోళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇయ్యరు అనేది క్లారిటీగా వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థమవుతుందా? ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఇప్పుడు రైతు భరోసా మీద. ఏంది అంటే ఇప్పుడు ఏంది, రైతులకే కాకుండా రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తాము అన్నారు, కౌలు రైతులకు ఇస్తాము అన్నారు. మళ్ళీ అదే వాళ్ళ అగ్రికల్చర్ మంత్రి వచ్చి ఏమంటాడు, ఇప్పుడు రైతులు ఎవరో కౌలు రైతులు ఎవరో తెలుసుకోకుండా ఉంది, మీరే చెప్పుర్రి ఈ సమస్యకి పరిష్కారం ఏం చూపించమంటారు అంటారు. ఇప్పుడు గతంలో కూడా దీని మీద అసలు ఎన్ని జరగాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాట్లాడిరని ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ ఇయర్ ఏం చెప్పారు, దీని మీద ఉపసంఘం వేస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం, లెక్కలు తీస్తాం, ఎవరికి వెయ్యాలో చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం అన్నారు. అవి ఏడబోయినాయి, ఏం జరిగినాయి, ఏంది ఏం లెక్కలేదు, వేసిర్రా అంటే లేదు. తర్వాత ఇక మేము ఇన్ని రోజులల్లో 9 రోజులల్లో మొత్తం ఇస్తాము, మొత్తం వేస్తాం అన్నలకి చెప్పారు. మొత్తం ఎన్ని వేసిర్రు, ఎంతమందికి వేసిర్రు, ఎన్ని ఎకరాలకు వేసిర్రు లెక్కలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, ఇప్పుడు వేస్తారట, ఎకరం ఉన్నోళ్ళకి వేస్తారట, మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే 3 ఎకరాల వరకు ఉన్నోళ్ళకి ఎకరం నుంచి అట్లేస్తారట, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకెక్కువ ఉన్నోళ్ళకి వేస్తారట. కానీ అసలు ఎప్పుడు వేస్తారు, ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం, ఎంతమందికి వేస్తుంది, ఏం క్లారిటీ లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అప్పుడు వేస్తారేమో అనుకున్నారు, వేస్తామో అన్న లెక్క మాట్లాడారు, అయిపోయినాయి. ఆ రోజు వేయలే. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కదా, నిన్నగాక మొన్న మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఆ మున్సిపల్ ఎన్నికల ముందు వేస్తామో అన్న లెక్క మాట్లాడారు, ఆ వాయిదా వేయింది. ఇప్పుడు ఏంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టేటట్టున్నారు, అందుకోసమని ఈ వాయిదాకి వేస్తారు అని అంటున్నారు. కానీ గ్యారంటీ లేదు. ఊర్లలో ఉన్న జనము ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చెప్పినా కూడా ఏమంటున్నారు అంటే, ఇక మా అకౌంట్లకు పడ్డ రోజు పడ్డట్టు అయితే ఇట్లాంటి మాటలు మస్తు తిన్నాం, సీఎం గారి దగ్గర చెప్పిర్రు, మంత్రులు చెప్పిర్రు, అందరు చెప్పిర్రు, పడ్డ రోజు పడ్డట్టు మాకు. ఇప్పుడు రైతు భరోసా ప్రభుత్వం ఇస్తా అన్న రోజు ఇచ్చినట్టు కాదు, గ్యారంటీ లేదు. జనాలకు ఎవరికి, రైతులకు ఎవరికి గ్యారంటీగా అనుకుంటలేరు. పడ్డ రోజే పడ్డట్టు ఇక డిసైడ్ అయిపోయారు ఊర్లలో ఉన్న రైతులు. వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా దాన్ని ఎగ్గొట్టడానికి డిసైడ్ అయిపోయారు అన్న లెక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే 2.5 ఏండ్ల నుంచి చేస్తున్నాయి అన్నీ చూస్తున్నప్పుడు ఇక దాన్ని సక్సెస్ఫుల్గా తప్పించేదందుకు. అసలు మేము ఒక హామీ ఇచ్చినాము ఇంకొకటి అన్నలాగా కాకుండా, ఎప్పుడు అసలు కనీసం దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నమో, లేకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గిన్నిసార్లు వేసినాం, గింతేసినాం, ఇది చెప్పే ప్రయత్నమో కూడా ఏం చేస్తలేరు. ఇక రైతులు కూడా ఒకటే ఏం డిసైడ్ అయ్యారు అంటే, పడ్డ రోజు పడ్డది అన్న లెక్క అనుకుంటాం మేము. ఇక ఇప్పుడైతే చేసేది ఏం లేదు కదా, ఇంకా 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు కదా, మళ్ళీ ఎన్నికలు వచ్చిన రోజు మేమేం చేయాలో మేము అది చేస్తాం. ఇక ఇప్పుడు నమ్మి ఏదో మార్పు వస్తుంది, ఏదో చేస్తారు అని అనుకుంటే మేము ఓట్లు వేసినాం. ఇక ఇప్పుడు చేసేది ఏముంది, 2 ఏండ్లు అయింది, 2.5 ఏండ్లు అయింది, ఇంకా మళ్ళీ ఎన్నికల కోసమని మా దగ్గరకు వస్తారు చూసినావా, ఇక అప్పుడు చెప్తాం మేము అనేది ఊర్లలో ఉన్న రైతులు చెప్తున్నారు. రైతు భరోసా సంగతి ఎట్లుందంటే ఇంకొక ఇట్లుంది. ఎప్పుడు వేస్తారు, ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఇయ్యాలు వేస్తాము అంటారు, ఎకరంకి వేస్తాము అంటారు, ఏమో చెప్తారు. అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం ఒకటి చెప్తుంది, సీఎం గారు ఒకటి చెప్తారు, మంత్రులు ఒకటి చెప్తారు, ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు. రైతులకి ఏం క్లారిటీ లేదు. కానీ క్లారిటీ ఉందల్లే ఏంది అంటే, మా అకౌంట్లో పడ్డ రోజే పడ్డయి అన్న లెక్క డిసైడ్ అవుతాం. కానీ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా ఇదివరకు చాలా సందర్భాలలో చెప్పిర్రు, ఆ మాట మీద నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తుంది ఏంది అంటే, అకౌంట్లలో పడ్డ రోజే అసలు ముచ్చట అనుకుంటాం మేము, మాకు వచ్చింది అనుకుంటాం తప్ప ఇక దాని మీద ఆశ పెట్టుకునే పరిస్థితి లేదు అని ఊర్లలో ఉన్న రైతులు డిసైడ్ అయిపోయారు.